వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అధికారులకు అందరికీ ఇంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతుంది స్వతంత్ర న్యూస్. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రజలకు న్యూ ఇయర్ వేడుకలు సన్నద్ధమవుతున్నారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసులు హై అలర్ట్కు ప్రకటించారు. తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మత్తు వదిలేసి కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే ఇవాటి అంశంపై బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు కృష్ణయ్య గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి, మిట్ట నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, వీరశేఖర్ రెడ్డి గారు, రాష్ట్ర విశ్లేషకులు, అదేవిధంగా జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్ములా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణయ్య గారు, ఒక దిక్కు న్యూ ఇయర్ వేడుకలకు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులు కూడా హుకుం జారీ చేశారు. ఎందుకంటే కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లకి కావచ్చు, కొన్ని క్లబ్లకి కావచ్చు, కొన్ని ఏదైతే సెలబ్రిటీకి సంబంధించిన వాటికి కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాలలో కొన్నిటికి కావచ్చు, ఏదైనా 12 గంటలు, రాత్రి 1 గంట ఇవి దాటితే కనుక, నియమ నిబంధనలు దాటితే కనుక ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉండబోతుంది. ఇక ఏదైనా కానీ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఈరోజు అంటే సాయంత్రం 7 గంటల నుంచెల్లే డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే బండి సీజ్ చేయబడుతుంది, ఖచ్చితంగా జైలుకు పోవడం జరుగుతుందని కమిషనర్లు మాత్రం ఖచ్చితంగా మీడియా ముఖంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బార్ అండ్ రెస్టారెంట్లకు 12 గంటలు, మిగతా పబ్బులకు 1 గంట వరకు సమయిస్తున్నారు. కానీ వాళ్ళు పబ్బుల్లోకి కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్ళి తాగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే వచ్చి బండ్లపైన వెళ్తే దొరికితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా చేసుకోవాలి అంటే ఇంట్లో అంటే లిక్కర్ షాప్కి వెళ్ళి మందు తీసుకొని వచ్చి ఇంట్లో గిట్ట సెలబ్రేట్ చేసుకుంటే చాలా వరకు అంటే భార్యలకు కావచ్చు, లేకుంటే ఇంట్లో పిల్లలకు కావచ్చు, వారి యొక్క కుటుంబ సభ్యులకు కొన్ని నచ్చకపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆంక్షలు విడుదలైతే పరిస్థితులు ఎలా తారుమారవుతాయి? వాళ్ళ బండ్లు సీజ్ అయితే సెలబ్రిటీలు కావచ్చు, వివిధ నాయకులు కావచ్చు, సో అందరి వల్ల ఎలా ఉండబోతుంది? అసలు పోలీస్ ఆంక్షలు ఏ విధంగా ఉంటే ఎవరికి బాగుంటాయి? నిజంగా ప్రజలకు మాత్రం బాగుంటుంది ఆంక్షలు పాటిస్తే. కానీ పోలీసులు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఇస్తే చాలా వరకు కూడా ఈ సంవత్సరం వెళ్ళిపోతున్న సమయంలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే పరిస్థితి ఏంటి అనేది కొంత బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎలా చూడొచ్చండి? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులకు శుభ సాయంకాలం. ఇప్పుడు మనము ఆంగ్ల సంవత్సరాది, తెలుగు సంవత్సరాది ఆంగ్ల సంవత్సరాది 2026కు 12 గంటలకు మొదలవుతుంది. అంటే ఇది మాకేమో మేము వృద్ధులుగా కొంత ఏజ్ అయిన వాళ్ళంగా మేము ఈ ఆంగ్ల సంవత్సరానికి యూత్ జరుపుకోవడం కూడా మేము చాలా అబ్జెక్షన్ చెప్తున్నామండి. ఇది మన ఆంగ్ల సంవత్సరాది, భారతదేశం హిందువులము. ఈ ఆంగ్ల సంవత్సరాన్ని ఫారిన్ కంట్రీస్ చేసుకోవచ్చే కానీ మన హిందూ దేశం కాదేమో. దీనివల్ల యూత్ చాలా వరకు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అయినా కూడా మనం ఈరోజు కొత్త కాదు, జరుపుతూనే ఉన్నాం. మనకు తెలిసి నాకు 68 ఏళ్ళు అవుతా ఉంది. 65 ఏళ్ళ నుంచి దాదాపు నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల నుంచి న్యూ ఇయర్స్ జరుగుతూనే ఉన్నాయి. రాను రాను ఎక్కువ అవుతా ఉంది. ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే గవర్నమెంట్ కూడా మామూలుగా ఇన్ని రోజులు 10 గంటల వరకు మద్యం అమ్ముకోవచ్చు, ఆ తర్వాత స్టాప్ కొట్టేయచ్చు అన్నారు. ఇప్పుడు గవర్నమెంటే దాన్ని వాళ్ళ పెంచి గవర్నమెంట్ నడుపుతున్నారు ఉన్నారు. కాబట్టి 1 గంట వరకు అంటే 1 గంట అంటే ఆటోమేటిక్ గా 2 అయిపోతుంది. వాళ్ళు 1 గంట వరకు బార్లో కూర్చుంటారు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి పోయే 3 అవుతుంది. తాగిన కార్లే ఉండవు. వాళ్ళుగా తాగేవాడు డ్రైవర్ని పిలుచుకొచ్చుకోడు. వాడే ఇండివిజువల్ గా బార్లకో, పబ్కో, లేకుంటే షాపులకో పోయి తాగుతాడు. మళ్ళీ పర్మిషన్ ఇచ్చి 1 గంట వరకు తాగండి. తాగే వాళ్ళు బార్లు
లేదా ఇంట్లో ఉంది కదా. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది ఇంత టైం మంచిది కాదు. ఎంత జరిగిందో చూస్తాం. ఒకటి అయితే హైదరాబాద్ అయితే కమిషనర్ గారు సత్యనారాయణ గారు రెండు సిటీల కమిషనర్స్ చాలా హార్డ్గా మీరు తాగి ఏ వెహికల్ లో రన్ చేసినా సీరియస్ పనిష్మెంట్ ఉంటాయి, ఫైన్ ఉంటుంది, ఇటు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుపతి, విజయవాడ, వైజాగ్ మిగతా ముఖ్యమైన పట్టణాల్లో కూడా ఇక్కడ ఎస్పీలు, కమిషనర్స్ అదే విధంగా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చారు. తిరుపతిలో అయితే ఎల్ సుబ్బరాయుడు ఎస్పీ గారు ఒక 2-3 రోజుల నుంచి చాలా హార్డ్ గా చెప్తున్నాడు, ఏమాత్రం తాగి మీరు అసలు న్యూసే తగ్గించండి, ఇది అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా యూత్ దాని మీద ఇంట్రెస్ట్ వాళ్ళు తాగుతారు. తాగేదానికే ఇది న్యూ ఇయర్ వేడుకలు కాదు, ఎక్స్పెషల్లీ తాగేదానికే, మందు తాగేదానికి మాత్రమే న్యూ ఇయర్ అంటే కేక్ కట్ చేసుకోవాలా, అట్లా కూడా ఆగల సంవత్సరం కట్ చేసుకోవాలా, లేదంటే ఇంకేదైనా చేసుకోవాలి. అంతేగాని మందు దాగి న్యూ ఇయర్ చేసి ఏంది, అది అంత పద్ధతి కాదు. సరే అవి వారు చేస్తారు, యూత్ మందు తాగితేనే అది కిక్కు, అది అందము, అది వాళ్ళకు ఆ న్యూ ఇయర్ చేసుకున్నట్టు కూడా తెలిసింది. కాబట్టి ప్రతి సిటీలోన ఈ న్యూ ఇయర్ వేడుకలను తాగి మీరు తాగొచ్చు, 1 గంట వరకు మీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. బట్ తాగి మీరు షాపుల్లో ఉంటారా లేకపోతే ఇండ్లకు పోతారా, కానీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏ వెహికల్ కూడా తాగి డ్రైవ్ చేయొద్దండి. లేదు రోడ్డులోకి ఇచ్చి విచ్చలవిడిగా మీరు డాన్స్ వేసి వెహికల్ తో అదేదో వెహికల్ 2 వీలర్ లో ఆ సైలెన్స్ గట్టిగా జుమ్ అని రోడ్ల మీద పోయి యాక్సిడెంట్లు చేస్తే మీ ప్రాణాలు పోతాయి. మీ ప్రాణాలు పోయేది కాకుండా మీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కాబట్టి మీరు తాగినోళ్ళు లక్షణంగా ఏ విధంగా ఇళ్ళకు పోతారో పోలీసు వాళ్లకు తాగి వెహికల్ డ్రైవ్ చేయకుండా మీరు వెళ్ళండి అని చాలా రెండు రాష్ట్రాల కమిషనర్స్ అట్లే 2 ఎస్పీలు కూడా, కొంతమంది ఎస్పీలు కూడా చెప్పారు. కానీ ఇది ఎట్లా జరుగుతుందో మనం చూడాల. కానీ ఈ న్యూ ఇయర్ గానే చేసుకోవాలా, ఎట్లంటే కేక్ కట్ చేసుకోవాలా. ఏదో మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే పెద్దలుగా ఉన్నో లేకపోతే ఆఫీసర్స్ గా ఉంటే న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకోవాలా, విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2026 చెప్పుకోవాలి. అంతేగాని తాగడము, తందనాలు ఆడడము, రోడ్ల మీద ఎగరడం, బైకుల మీద రైడ్ చేయడం, 2 వీలర్లో తాగి డ్రైవ్ చేయడం, 4 వీలర్ డ్రైవ్ చేయడం, ఇవంతా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పోలీసు 2 రాష్ట్రాల్లో ఉన్న పోలీసు అధికారులు చాలా స్ట్రిక్ట్ గా చేశారు. ఇప్పటి నుంచే మీరు చెప్పినట్టుగా 7-8:30కే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో అయితే టీవీలో కనబడతా ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసేశారు. చాలా జాగ్రత్తగా ఉండమని నేను తాగినోళ్లకు, న్యూ ఇయర్స్ చేసుకునే వాళ్లకు నేను నా వ్యక్తిగత సూచనలు ఏమనంటే, తాగినోళ్ళు మీరు జాగ్రత్తగా ఇంటికి పోయే ఏర్పాటు చేసుకొని మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి. మీరు పోలీసు వాళ్ళకి చిక్కి ఫైన్ తో పాటు జైలుకు పోకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని నేను నా వ్యక్తిగతంగా వాళ్లకు హెచ్చరిస్తున్నాను. ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు నగర పోలీసులు? వీరశేఖర్ గారు నా వాయిస్ క్లారిటీ ఉందా? ఎస్, మొత్తం మీద 2025 సంవత్సరానికి స్వస్తి పలికి 2026కి స్వాగతం పలుకుతున్నది. మరికొన్ని గంటల్లోనే మొత్తం మీద ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని గంటలలో న్యూ ఇయర్ వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి 12 దాటి 1 సెకండ్ పడంగానే కరెక్ట్గా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 7 గంటల నుంచే మొదలు పెడుతున్నారు వేడుకలు. ఈ నేపథ్యంలో అంటే సాంప్రదాయబద్ధంగానైతే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక కేక్ కట్ చేస్తారు, అదేవిధంగా పెద్దలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. కానీ ఇప్పుడున్న యువతతో పాటు చాలా వరకు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, సంథింగ్ కొంతమంది మనం చూస్తున్నాం
ఏదైతే 31st అనగానే ముందుగా ఒక 2-3 రోజుల నుంచి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, పలానా కాడ టికెట్స్ ఉన్నాయట, పలానా కాడ సెలబ్రిటీస్ ఉన్నారట, పలానా కాడ ఇదని చెప్పేసి ఒక ఈ నేపథ్యంలో పోతున్నారు. క్లబ్లకు కావచ్చు, లేకుంటే బార్ అండ్ రెస్టారెంట్లకు కావచ్చు, లేదంటే ఒక 10 మంది 20 మంది కలిస్తే వాళ్ళే ప్రత్యక్షంగా ఉంటారు. కానీ పోలీసులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు మాత్రం గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 7 గంటల నుంచెల్లే నిఘా స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు మొదలు పెడుతున్నారు. 7 గంటల నుంచెలే హైదరాబాద్ నగరంతో పాటు మిగతా జిల్లాలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లా లాంటి ప్రాంతాల్లో 7 గంటల నుంచెలే రైడింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక దిక్కు తాగమంటారు, మరో దిక్కు పోలీసులతో రైడ్ చేయమంటారు. పరిస్థితి ఏంది అనేది కొంత వివాదాస్పదంగానే మారుతుంది యువత లోపల. ఇలా చూడొచ్చండి, నిజంగానే ఈ న్యూ ఇయర్ వేడుకలకు తాగి లేదంటే ఎంజాయ్ చేస్తున్నటువంటి వారిని పోలీస్ కట్టడి చేస్తున్నారు అనే ఒక మాట మాత్రం వినబడుతుంది. ఇలా చూడొచ్చండి. మరి వీరశేఖర్ గారు, నా వాయిస్ ఉందా? మూట్లో ఉందేమో. రైట్. జోజ్ రెడ్డి గారు, చెప్పండి సార్. సో ఇదే ప్రశ్న మీకు ఉత్పన్నం అవుతుంది, మిమ్మల్ని అడుగుతున్నా. ఇలా చూడొచ్చు, నిజంగానే ఒక యువత ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం, సంవత్సర కాలంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం, పాత సంవత్సరానికి నాంది పలికి అంటారు. మరి ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే స్కీములు పెట్టుకున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక రకంగానేమో ఎడం చేతితో ఇస్తున్నారు, కుడి చేతితో గుంజుకుంటున్నారు. అటేమో మందు అమ్మమని చెప్పేసి గవర్నమెంటే చెప్తుంది 12 గంటల దాకా అమ్ముకోండి అని. 1 గంట వరకు, 2 గంటలకో 4 గంటల నుంచో మొదలు చేసి ఊదిపిస్తున్నారు. ఊదిపించేసి ఫైన్ల మీద ఫైన్లు 10,000, 5,000, లేదంటే బోర్డులు కట్టుకొని రోడ్ల మీద నిలబెట్టమంటున్నారు. గవర్నమెంట్ పాలసీలోనే మార్పులు తెచ్చుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుగా ఉన్న తర్వాత నువ్వు ఎదురుగా బిర్యానీ పెట్టి తినొద్దు, మందు పెట్టి తాగొద్దు అనే కంటే మీరు ఈ 2 రోజులు 30-31 తారీఖున 2 రోజులు వైన్స్ అన్ని బంద్ చేసి మీరు కొనుక్కొని పోయి ఇంట్లోనే తాగండి, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు నడవని ప్రకటిస్తే గవర్నమెంట్కి ఏం నష్టం అండి? ఆదాయం పోతుందనే కదా. వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోనో ఇంకో దగ్గర కూర్చొని తాగుతారు, తింటారు. అంతేగాని ఇవాళ నువ్వే ఓపెన్ చేస్తున్నావు, 12 గంటల దాకా ఓపెన్గా పెడుతున్నారు. బార్లు రోడ్ల మీద పెట్టి ఓపెన్ చేస్తున్నారు. ప్రజల్ని నీ ఆరోగ్యం నాశనం చేసుకోమని చెప్పేసి, నాకు ఆదాయం వస్తే సరిపోతుందని చెప్పేసి ఇదే ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇదే ప్రభుత్వాలు గంటలు పెంచుకుంటున్నాయి. ఆదాయం పెంచడం, వైన్ షాప్లో టైమింగ్స్ పెంచుతున్నాయి, బార్లో టైమింగ్స్ పెంచుతున్నాయి, పబ్లో టైమింగ్స్ పెంచుతున్నాయి. కానీ మళ్ళీ తీరా వచ్చి చూసేసరికి పోలీసు వాళ్ళు మాత్రం ఊదుడు కార్యక్రమం పెడతారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇలా ఆరోగ్యం పాడైతుంది, అటు మెడిసిన్లకి పైసలు దొబ్బుతారు, ఇటు తాగితే ఫైన్ వేస్తారు. కానీ మళ్ళా తాగినోడు పన్ను కట్టాలన్నట్టుగా, తాగినోడే తాళపాలన్నట్టుగా అటు ఆరోగ్యానికి పైసలే, ఇటు పోలీసు వాళ్ళకి ఫైన్లు కట్టాలి, ప్లస్ తాగినందుకు అక్కడ రేటు పెట్టి ట్యాక్సులు కట్టాలి. ఈ తాగినందుకు గాను మీరే ఇచ్చి మీరే తాగమని మీరే కేసులు పెట్టి అన్ని మీరే చేస్తారు. మీరు యువతను మారుస్తున్నట్ట, ప్రజల్ని మారుస్తున్నట్ట మీరు? అది కాదు కదా. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రభుత్వాలకి ప్రజలు బాగుండాలి, ప్రజల ప్రాణాల కోసమే వాళ్ళు మోటార్ సైకిల్ నడిపి యాక్సిడెంట్ చేస్తారు, లేకపోతే కారు నడిపి యాక్సిడెంట్ చేసుకొని ప్రాణాలు పోతాయి అనుకున్నప్పుడు 2 days బంద్ చేసుకోండి. 30-31 తారీఖు బంద్ చేసి మీరు హ్యాపీగా ఇంట్లో మీకు ఏమైనా కావాలంటే పలానా కాడ వైన్స్ లో ఉన్నాయి బాబు, కొనుక్కొని ఇంట్లో తాగండి. బార్లు, రెస్టారెంట్లు ఎందుకు ఓపెన్ చేసి పెడుతున్నారు? పబ్బులు ఎందుకు ఓపెన్ చేసి పెడుతున్నారు? వైన్స్ కాడ మీరు 5 లక్షల రూపాయలు పెట్టుకొని ఒక ఇది ఇస్తారు కదా, దానికి ఒక పర్మిషన్ ఇచ్చారు కదా, కూర్చొని తాగండి అని. ఎందుకు ఇస్తున్నారు మీరు? రోడ్ల మీద తాగితే తప్పే, అది 100% ఒప్పుకుంటాం. కానీ మీరే పర్మిషన్ ఇస్తున్నారు కదా, పర్మిట్ రూమ్స్ అని మీరే ఇస్తున్నారు కదా, అన్ని మీరే చేసుకుంటూ ప్రజల్ని మళ్ళీ ఫైన్ కట్టమని చెప్పడం ఎంతవరకు సమంజసం? అది కాదు. ఆరోగ్యం చెడిపోవాలి. ఆరోగ్యం చెడిపోయినందుకు మందుల మీద మొత్తం ట్యాక్స్ గవర్నమెంట్కి. ఎవరు తింటున్నారు? పేద ప్రజలు ఏమైనా తింటున్నారు ఆ ట్యాక్స్ డబ్బుల్ని? ఎవరికో మళ్ళా ఆదానికో అంబానికో దోషి పెడుతున్నారు గవర్నమెంట్లన్నీ. పెద్ద నాయకులకే, పెద్ద ఆఫీసర్లకు పోతున్నాయి డబ్బులన్నీ. పోలీసు వాళ్ళు తప్పు చేస్తున్నారని నేను అనట్లే, ప్రభుత్వ నిర్ణయాలే తప్పు అంటున్నాను నేను. ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నప్పుడు నిజంగా యువత బాగుండాలి, మన తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, భారత ప్రజలు బాగుండాలి అనుకున్నప్పుడు
న్యూ ఇయర్ జరుపుకోవాలి అన్నట్టు ఇంతకుముందు సార్ చెప్పిండ్రు. ఏమని కేకులు కట్ చేసుకోండి, తర్వాత న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోండి అన్నారు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. కానీ మనం ముందట బిర్యానీ పెడుతున్నాము, ముందట మందు పెడుతున్నాము. అలవాటు చేసింది మనమే, అలవాటు చేసి కూర్చోబెడుతున్నారు. అలవాటు చేసిన తర్వాత అలవాటు అయిన ప్రజలు మానేసే పరిస్థితి లేరు. ఒకప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మొత్తం మద్యపానం నిషేధం పెట్టారు. సక్సెస్ అయ్యారా? కాలే. ఎందుకంటే మహారాష్ట్ర పోయి తాగి వచ్చారు, గొడవలు అయినాయి, అన్ని నడిచినాయి. మళ్ళీ మద్యపాన నిషేధం ఎత్తేసింది కూడా అదే తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకు? ఆదాయం అంతా పోయింది. వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, లక్షల రూపాయలు ఇవ్వాలా, పెన్షన్లు ఇవ్వాలా అంటే ఎక్కడి నుంచి తేవాలి? మెయిన్ ఆదాయమే ఎక్సైజ్ శాఖ. మెయిన్ ఎక్సైజ్ శాఖ ఆదాయము. ఇప్పుడు ఏం చేస్తున్నారు పోలీసుల కండిషన్? బాబు మీకు ఈ నెల మొత్తం జీతాలు వెళ్ళాలి అంటే మీరు ఇన్ని కేసులు చేయాల్సిందే. ఏ రూపంగా చేస్తారో మాకు తెలియదు, ఇన్ని ఫైన్లు వసూలు చేయాల్సిందే. ఇది ఇలా వ్యవస్థ నడుస్తున్నది ఇదండి. నెంబర్ ప్లేట్ లేదు అన్నట్టు అవన్నీ పట్టుకోండి, మీరు తప్పు పట్టట్లేదు దాన్ని. కానీ మీరు కరెక్ట్ ఉండి ఎదుట వాళ్ళని కరెక్ట్ చేయండి. అట్లా కాకుండా మేము ఓపెన్ చేస్తాం, మీరు తాగొద్దు, ముందర పెడతాం, కుక్క తినొద్దు. ఇది కాదు, కరెక్ట్ ఇష్యూ కాదు ఇది. నేను ఒకటే కోరుతున్నానండి, ప్రభుత్వం తప్పు అని నేను మళ్ళా కొద్ది చెప్పగలను. ప్రభుత్వం 3 రోజులు 2 రోజులు బంద్ చేయండి. ఇంట్లో కూర్చొని తాగే వాళ్ళైతే బయటలో కొనుక్కొని పొమ్మనండి. పర్మిట్ రూమ్లు క్లోజ్ చేయండి, బార్లు క్లోజ్ చేయండి, పబ్బులు క్లోజ్ చేయండి, ఊర్లలో అమ్మే దుకాణాలు బంద్ చేయండి. ఇవన్నీ బంద్ చేసినప్పుడు ఇంటి బయటకు వచ్చి రోడ్డు మీద ఎవడు తాగడు, రోడ్డుని తాగి ఎవడు నడపడు. అంతేగాని నేను డ్రైవర్ని పెట్టుకొని పోవాలి అంటే ఎన్ని సప్లై చేయగలుగుతారండి? ఎన్ని కార్లు సప్లై చేయగలుగుతారు వాళ్ళు? ఎంతవరకు మేనేజ్మెంట్ జరుగుతున్నది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పోలీసు వాళ్ళు తాగి దొరకలేదా? చాలా మంది దొరికారు. పత్తాలాడి దొరకలేదా? చాలా మంది దొరుకుతారు. అందరం మానవులమే, అందరం తప్పిదాలు చేసే వాళ్ళమే. కానీ దానికి ఒక సిస్టమ్. నేను అనేది ఎందుకు తప్పు పడుతున్నాను అంటే, మీరు టైం పెంచడం రీజన్ ఏంటి? టైం పెంచడానికి కారణాలు మీరు మీ ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే పెంచారు అన్నప్పుడు మళ్ళీ ఫైన్ చేసే అధికారం ఇందాక సార్ చెప్తున్నారు 5 గంటలకే స్టార్ట్ చేశారు. ఏది ఊదుడు బాబు 12 గంటలు ఆగమంటున్నారు, 5 గంటలకే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇదండి అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు మీరు అందరు కలిసి. ప్రభుత్వాలన్నీ కూడా ఇదేనా చేసేది? ప్రభుత్వాలు ప్రజల్ని దోసుకోవడానికేనా? దోసుకొని అంబానీకి ఆదానీలకు పెట్టడానికేనా? నాయకులు లక్షల కోట్లు దొబ్బడానికేనా? ఇదా రాజ్యం? ఇదా ప్రజాస్వామ్యం? ఇది కాదు. మీకు చిత్తశుద్ధి ఉండి, ప్రజల మీద ప్రేమ ఉండి, ప్రజల మీద ప్రాణాలు కాపాడాలని అనుకుంటే ప్రతి రోజు క్లోజ్ చేయండి. బార్లను, రెస్టారెంట్లు అన్ని క్లోజ్ చేయండి. వైన్స్ నడిపించండి, వైన్స్ మాత్రం నడిపించండి. తీయండి, వాళ్ళకి పంపించండి. వాళ్ళ ఇంట్లో పోయి తాగుతారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళం కొడుతుంది, ఇంటికి పోతే తాగితే కొడుతుంది అనుకుంటే ఫ్రెండ్ ఇంటికి పోయి తాగుతాడు, లేకపోతే ఎక్కడో ఒక రూమ్ తీసుకొని తాగుతాడు. ఇంటికి రారు కదా అప్పుడు. ఇది అండి ప్రభుత్వందే 100% తప్పండి. పోలీసు వాళ్ళు కూడా మనలోనే ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలా. అన్నెసెసరీగా దొరికింది కదా అని చెప్పేసి 10,000 5,000 ఫైన్ వేయడం కాదు. జాగ్రత్తలు చెప్పడంలో తప్పలేదు. ప్రభుత్వమే తప్పు చేసినప్పుడు ప్రజలను తప్పు పట్టడానికి అవకాశమే లేదు. తప్పు పట్టొద్దు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, అక్కడ భారతదేశ ప్రభుత్వం కావచ్చు, అక్కడ చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు అన్ని సక్సెస్ఫుల్ గా పోతాయి. ప్రజల్ని కాపాడిన వాళ్ళైతే తప్ప మీరు తాగండి, యాక్సిడెంట్ చేయకండి. జోజిరెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నిజంగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు 2 రోజులు గ్యాప్ ఇస్తే ఎలా ఉండబోతుంది అనేది ఉంది చర్చ. వచ్చిన బ్రేక్. వీరశేఖర్ గారు నా వాయిస్ క్లారిటీ ఉందా? యా, వీరశేఖర్ గారు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాలలో మనకంటే ముందు కొన్ని దేశాలు, మనకంటే వెనక కొన్ని దేశాలు నిజంగానే సెలబ్రేట్ చేసుకోబోతున్నాయి. ఎందుకంటే కొత్త సంవత్సరం, ఆంగ్ల నూతన సంవత్సరం వెలువడుతుంది. జనవరి 1 అనే ఇంగ్లాండ్ తోటి మళ్ళీ 1 అనే దాంతో మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని గంటల లోపల న్యూ ఇయర్ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. దీంతో దేశవ్యాప్త ప్రధాన నగరాలు పోలీసులు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వినబడుతుందండి? వినబడుతుందండి. మీ టీవీ సారీ మీ ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక్కసారి ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోరా, మళ్ళీ లైన్లోకి రారా. నరసయ్య గౌడ్ గారు, నరసయ్య గౌడ్ గారు
చెప్పండి చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, ఒక దిక్కు గవర్నమెంట్ తాగమంటుంది, పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటున్నారు. ఇటు పోతే నుయ్యి, అటు పోతే గొయ్యి, ఏం చేసేది అని అంటున్నారు. ఇప్పుడు కదా జోజిరెడ్డి గారు మాట్లాడినట్టు 30-31 సెలవు దినంగా ప్రకటించో, లేకుంటే మా సెలవు దినం అంటే ఓన్లీ మందుకు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలోనే ఈ బార్లు రెస్టారెంట్లను మొత్తం మూసివేసి ఈ 2 రోజులు క్లోజ్ చేస్తే బాగుంటుందేమో అండి. కానీ గవర్నమెంట్కు ఆదాయం పడిపోతుందనే నేపథ్యంతో ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇటు తాగమంటున్నారు, గంటల వ్యవధి మించి ఇటు పట్టుకుంటున్నారు. ఎవరైనా కానీ ఒక సామాన్యమైన పౌరుడు, సామాన్యమైన వ్యక్తికో జరుగుతున్నటువంటి అన్యాయం ఇది ఎంతవరకు కరెక్టు అంటున్నారు. ఇక ఇదే నేపథ్యంలోనే తెలుగు 2 రాష్ట్రాల గురించి పోలీస్ అధికారులు మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే ఫైన్తో పాటు జైలుకు పోతారు, బండ్లు కూడా సీజ్ చేయబడతాయి అని. ఈ నేపథ్యంలో వారి లైసెన్సులు కూడా రద్దు చేయబడతాయి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారి యొక్క మనోభేద బాధను ఎవరు చూడాలి, ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? వాయిస్ క్లియర్ ఉందండి? యా, కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు, అదేవిధంగా తెలంగాణ తెలుగు ప్రజలకు, ఆంధ్ర తెలుగు ప్రజలకు, మొత్తం అంతా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వక్తలు మాట్లాడింది ఏంటంటే సర్కార్ తాగమంటుంది, పోలీస్ అయినా ఊదమంటుండు, ఏం చేయాలి అనేది వాళ్ళ ప్రశ్న. ఏమంటున్నంటే ఈ 31 ఫస్ట్ ఈ 2 రోజులే ఈ అలవాటు ఉన్న వాళ్ళు తాగుతున్నారు అనేది కాదు. ప్రతిరోజు కూడా వాళ్ళ అలవాటు ప్రకారం అంతో ఇంతో తాగే వాళ్ళు తాగుతా ఉన్నారు. ఈ రోజు ఏంటంటే 31 డిసెంబర్ అంటే ఆంగ్ల సంవత్సరం చివరి రోజు కాబట్టి, అంటే క్యాలెండర్ మారుతుంది కాబట్టి ఇంకో 2-3 ఎక్కువ తాగొచ్చు, లేదంటే రోజు ఒక పెగ్గు తాగేవాళ్ళు ఇంకా 2 పెగ్గులు కూడా తాగొచ్చు. అంటే సంతోషం కొరకు, సెలబ్రేషన్ కొరకు, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కొరకు, మంచి చెడులు విచారించుకోవడానికి కొరకు, ఇంతకుముందు మనం ఏమి సాధించినాం, వచ్చే సంవత్సరం ఏమి సాధించాలని ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి కొరకు ఒక వెసులుబాటు. అంతే తప్ప ఈ 2 రోజులు బంద్ చేయడం వల్ల వచ్చే లాభం ఏమి లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఒక్కటే రోజు జరుగుతున్నాయని కాదు కదా, రోజు ఈ పని ఉంటూనే ఉంటుంది కదా. రోజు ఓపెన్ చేస్తూనే ఉన్నారు, తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు, ఊదే వాళ్ళు ఊదుతూనే ఉన్నారు. అయితే మెయిన్ ముఖ్యమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, ప్రభుత్వము ఎవరినో ఇంట్లో కూర్చున్నారని మెడలు పట్టుకొని తీసుకొచ్చి తాగు తాగు అని ప్రభుత్వం చెప్పదు. ఎవరికైతే అలవాటు ఉందో, ఎవరైతే అకేషనల్ డ్రింకర్స్ ఉన్నారో వాళ్ళు ఈ రోజు వచ్చి తాగే అవకాశం ఉంది. అదే విధంగా కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా కొద్దిసేపు ఎక్కువ ఉంటే బాగుండు, దొరికితే బాగుండు, మేము ఎంజాయ్ చేస్తాం, మేము సెలబ్రేషన్ చేసుకుంటాం, అందరం కూర్చొని మాట్లాడుకుంటాం అనే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇంకొక గంట రిలాక్సేషన్ ఇస్తా ఉంది, అంతవరకే 1 గంట వరకు ఇస్తా ఉంది. అయితే తాగమని చెప్తుంది కానీ మీరు తాగి రోడ్ల మీద అడవులుగా బైకులు నడిపి, కార్లు నడిపి, గుద్దేసి చంపేసుకోమని ఎవరు చెప్పట్లే. ఆ ఉద్దేశంతోటే ప్రతిరోజు కూడా రక్షణ కల్పిస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజు ఇంకా కొంత ఎక్కువ, అంటే 7 గంటల నుంచే స్టార్ట్ చేసినట్టు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు తాగే అలవాటు ఉన్న వాళ్ళు తాగండి, జాగ్రత్తగా ఆరోగ్యంగా ఇంటికి పొమ్మని చెప్తా ఉన్నారు తప్పితే తాగి రోడ్ల మీద అటు ఇటు బైకుల మీద తిరిగి యాక్సిడెంట్లు చేయమనేది కాదు కదా. అంటే ప్రజలను రక్షించే విధానంలో గవర్నమెంట్ ఈ చర్యలు తప్పకుండా తీసుకుంటున్నది. ఇప్పుడు వక్తలు ఉన్నారు కదంటే, ఈ వక్తలలో ఎవరు హోమ్ మినిస్టర్ అయినా కూడా వీళ్ళు కూడా అదే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, కానీ వీరిని అక్కడ సీట్లో కూర్చుంటే పెట్టినప్పుడు ఇంకా వీళ్ళైతే ఇంకా స్ట్రిక్ట్ ఉంటారు. అసలు బాగులేదు, ఏం లేదు, ఇంట్లోనే పడుకోమని చెప్పినా చెప్తారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సాఫీగా జరుగుతున్నటువంటి జీవితంలో ఎలాంటి ఒడ్డొడుకులు రావద్దు, ఎలాంటి ఇబ్బందులు రావద్దన్న ఒక ఉద్దేశంతో మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆదేశానుసారం ఈ ఏర్పాట్లన్నీ చేస్తా ఉంది. తెలుగు రాష్ట్రాలలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ మొత్తం భారతదేశ వ్యాప్తంగానైనా ఇదే విధంగా ఆంక్షలు ఉంటాయి. ఆ ఆంక్షలు ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఆంక్షలు లేవని అన్నారనుకోండి, 1 తాగివాడు 2 తాగి లైసెన్స్ లేకుండా లేకపోతే టీనేజ్ పిల్లలంతా బైక్ల మీద వచ్చి ఒకరికొకరు గుద్దుకొని ఏమైనా యాక్సిడెంట్లు అయితే అప్పుడు ఏమంటారండి ప్రజలు? అరే గవర్నమెంట్ ఏం చేస్తుందా, అసలు ఏం కంట్రోల్ చేస్తా ఉన్నారు, అసలు ఇట్లనే ఉంటుందా అట్లనే ఉంటుందా అని మళ్ళీ మొదలు పెడతారు. కాబట్టి ఇలాంటి ఏవి రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ వారికి వెసులుబాటు కల్పిస్తూ కొంత టైం రిలాక్సేషన్ ఇవ్వడం, ఎట్ ద సేమ్ టైం ఆంక్షలు సడలించిన ఆంక్షలకు ఇంకా కఠినంగా చేయడం. ఎందుకంటే ఈ భయముతోటి ఎవరైనా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎంజాయ్ చేసేంత చేసిన తర్వాత కూడా
పోలీసు ఆంక్షలు ఉంటాయి కాబట్టి, దొరికితే జైలుకు పోతాం కాబట్టి, దొరికితే ఇది పెళ్ళైన వాళ్ళకేమో పిల్లలని దగ్గర ముందడ కూర్చుని ఇజ్జత్ తీస్తారు కాబట్టి, ఈ భయం భక్తితోటి వాళ్ళు చక్కగా ఇంటికి పోయి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, కుటుంబాన్ని కాపాడుకుంటారు, కుటుంబ పెద్ద జాగ్రత్తగా ఉంటారు. ఈ ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబము హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఈ ఒక్క రోజు వచ్చే ఆదాయంతో ఒరిగేదేం లేదు. ప్రతిరోజు వస్తుంది కదా ఆదాయము. ఈ ఒక్క 31 డిసెంబర్ నాడు మాత్రమే 1,00,000 కోట్ల ఆదాయం ఏం రాదు కదా. రోజు తాగే వాళ్ళకంటే ఇవాళ కొత్తగా ఆ రోజు కొత్తగా తాగే వాళ్ళే మేము ఉండరు. ఆల్రెడీ ఎవరైతే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళే ఆ రోజు వస్తారు. ఎవరైనా అడప ఒకరిద్దరు ఎక్కువ తక్కువ వస్తే నేను చెప్పలేను. కాబట్టి ఈ ఒక్క రోజును బంద్ చేసేయాలి, ఆదాయం కొరకు మాత్రమే ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం తప్పు అనేది తప్పు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ 2 రోజులు బంద్ చేస్తావు, మళ్ళీ ఒక పండుగ వస్తుంది, పండుగ రోజులు అన్ని రోజులు బంద్ చేస్తావు. మరి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటది, ఆయనకు మందు లేకపోతే ఆయనకు ఇబ్బంది, ఆరోగ్యం సమస్యలు వస్తాయి. మరి ఎక్కడ పోతారు? కాబట్టి ఇంతకు ముందు ఒక వక్త చెప్పాడు, తెలుగుదేశం హయాంలో పూర్తిగా బంద్ చేసినప్పుడు జరిగినటువంటి విషయాలు మనందరికీ తెలుసు కదా. వాళ్ళు పక్కకు పోయి చీప్ లిక్కర్ దాగి ఆరోగ్య సమస్యల మీదకి తెచ్చుకున్నారు. అంటే దారుణంగా ఇదైపోయింది కాబట్టి ఆ ఈనాడు రామోజీరావు గారు ఉల్టా వార్తలని రాసి దీన్ని ఎత్తిపించేసి. కాబట్టి నేను ఏమంటున్నానంటే దాన్ని బంద్ చేయడము కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే అకేషనల్ డ్రింకర్స్ ఉంటారు, లేకపోతే పండుగ పబ్బాలకు మంచి చెడులకు కూడా దీన్ని అలవాటు అయిపోయింది. ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత దారుణంగా లేకపోతుండే. ఇప్పుడు ప్రతి ఫంక్షన్ అంటే ఫస్ట్ మందు ఉందా అన్నట్టున్నది. అట్లా అలవాటు అయిపోయింది, అట్లా ఒక సాంప్రదాయంగా బద్ధంగా మారిపోయింది. ఇప్పటికీ అది లేకపోతే అది ఫంక్షనే కాదన్నట్టుగా అయిపోయింది. కాబట్టి బంద్ చేయడం అనేది అది సమంజసం కాదు అనేది నా అభిప్రాయం. అది ఆంక్షలు పెట్టైనా కొంత బెదిరింపు ధోరణితో చేసైనా వాళ్ళని కంట్రోల్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం సురక్షితంగా వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు చేరుకుంటారు. అంతే తప్ప ప్రభుత్వం కావాలని ఇంట్లో వండుకున్న లేపి బిడ్డ ఇవాళ ఫస్ట్ ఇయర్ 31 డిసెంబర్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు 3 పెగ్గులు తాగాల్సిందే, రోడ్డు మీదకి వచ్చి ఊరాల్సిందే, నువ్వు దొరకాల్సిందే, నిన్ను బొక్కలు వేయాల్సిందని ఏ ప్రభుత్వం ఎవరు కూడా ఏ సలహా కూడా చెప్పరు. అంతా ప్రజల మంచి కొరకే చేస్తారు. కాకపోతే ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నేను వాళ్ళని తప్పుపడతలేను, వాళ్ళు వర్షంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే ప్రభుత్వము అలా ఆలోచన చేయదు. ఏ ప్రభుత్వం అయినా ఇలా మేము ఉన్నాం, రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటది, మాకంటే ముందు ఇంకొక ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి ఆంక్షలు పెట్టడం తప్పనిసరి. పెట్టకపోతే జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యులండి? అప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంటే మీరేం పని చేస్తున్నారు, నిమ్మకు నీరెత్తినట్లున్నారు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, అసలు మీకు ఏమైనా తెలివి ఉందా, మీరు కంట్రోల్ చేయరా, మళ్ళీ ఈ మాటలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏమి వినదలుచుకోలే ప్రభుత్వం చేయవలసిన బాధ్యత విధులు సక్రమంగా నిర్వర్తించడానికి మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ను హై అలర్ట్ లో పెట్టారు. ఈ రోజు హై అలర్ట్ లో ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే నూతన సంవత్సరం కాబట్టి 2 పెగ్గులు తాగేటైనా 2.5 పెగ్గులు తాగే అవకాశం ఉంటుంది. కొద్దిగా జోష్లో ఏమవుతుందంటే కొద్దిగా అటు ఇటు బైకులు ఇట్లా నడిపే ఇది ఉంటది కాబట్టి రోడ్డు మీద పోలీసులు ఉన్నారని తెలిస్తే చాలు 90% వాళ్ళు సైలెన్స్ అయిపోతారు. గల్లీలో ఎక్కడో ఇంటి దగ్గరనో తాగుతారు, లేకపోతే అందులోనే కూర్చుంటారు తెల్లవారేదాకా. ఇది కావాలి అంటే రోడ్ల మీద యాక్సిడెంట్లు కావద్దు, ఏ ఇంట్లో కూడా విషాదం రావద్దు, ప్రభుత్వాన్ని తిట్టుకోవద్దు అన్న ఏకైక ఆలోచనతోటి, అందరూ బాగుండాలన్న ఆలోచనతోటి మాత్రమే ఆంక్షలు తప్పితే ప్రభుత్వ ఆదాయానికి ఈ ఒక్క రోజు వస్తేనే మొత్తం ఏదో జీతాలు ఇస్తాం, భత్యాలు ఇస్తాం అనేది అబద్ధం, అది ఒట్టి మాటలు. కాబట్టి ప్రభుత్వం ఇలా వర్క్ చేయవలసిందే, ప్రజలను కంట్రోల్ చేయవలసిందే. రిలాక్సేషన్ ఇచ్చినా కూడా కంట్రోల్ అంటే నిబంధనలు పాటించక తప్పదు. నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే అయ్యా, మీరు ఎవరైతే ఎంజాయ్ చేస్తా ఉన్నారో యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ, మీరు ఒకవేళ మందు సేవించడానికి బయటికి వెళ్ళి రెస్టారెంట్కో ఇంకెక్కడికో పబ్కో క్లబ్కో పోతే కనుక మీ వెంట ఒక డ్రైవర్ను తీసుకెళ్ళండి. లేదు అని అంటే మీరు ఇంకేదన్నా ఏర్పాటు చేసుకోండి. మరి ఎవరు లేని పక్షంలో ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకొని, అంతేగాని మీరు అక్కడ ఏదో మందు సేవించి వచ్చి రోడ్డు మీద హంగామా చేసినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవద్దు, మమ్మల్ని లోపలెత్తరా అని ఇట్లాంటివి మాత్రం చేసుకోవద్దు. ఫ్యామిలీని బదనాం చేసుకోవద్దు, ఇంట్లో ఉన్న వాళ్ళను రోడ్డు మీద వేసుకోవద్దు అని మాత్రమే ప్రభుత్వం అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రైట్. ఏదైనా కానీ నరసయ్య గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, నిజంగా కొన్ని పండుగల కంటే సెలబ్రేషన్. తెలంగాణలో దసరా అంటేనే పెద్ద పండుగ, ఆంధ్రలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఇక్కడ
సేమ్ లిక్కర్ విషయంలో గవర్నమెంట్కు ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం అది. కానీ 31స్ట్లో మాత్రం 2 రాష్ట్రాలు సేమ్, మిగతా రాష్ట్రాల్లో కూడా సేమ్. ఎందుకంటే 31st కన్నది ఈ రెండింటికి సంబంధించి మాత్రమే గవర్నమెంట్కు ఎక్సైజ్ శాఖ ద్వారా నిధులు సమకూరేది, ఆదాయం వచ్చేది ఈ రెండే అని ఒక క్లారిటీ వస్తుంది. అదే విషయం జోజిరెడ్డి గారు చెప్తారు. జోజిరెడ్డి గారు. నరసన్న గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేమో. మేమేం చెప్పాము, రెండు ఏదైతే 2 అవర్స్ 3 అవర్స్ పెంచారో వాటిని బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, పర్మిట్ రూమ్లు క్లోజ్ చేయండి. వైన్స్ ద్వారా సప్లై చేసుకోండి. వైన్స్ లో అమ్మితే వాళ్ళు పోయి ఇంటి దగ్గర తాగుతారు, ఇంటి దగ్గర కూర్చుంటారు. లేకపోతే ఇంటికాడ భార్యలు తాగనియకపోతే ఫ్రెండ్స్ ఇంటి దగ్గర పోతారని క్లియర్ గా చెప్పినాం. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆదాయం కోసం 2 అవర్స్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇలా ప్రజల ప్రాణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, సంతోషం. ప్రజల ప్రాణాలే మనకు ముఖ్యం, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. కానీ మనం చేస్తుంది ఏంటి? 2 అవర్స్ పెంచడానికి అవసరం ఏంటి? ఆదాయం కోసమే పెంచింది తప్ప ఇంకోటి కాదు. ప్రజల మీద ప్రేమతోటి పెంచలేదు దీన్ని. 2 అవర్స్ పెంచినందువల్ల ఇంకొకటి 2 పెగ్గులు తాగేవాడు మీరు అన్నట్టు 4 పెగ్గులు తాగుతాడు. రోజు తాగేవాడే, కానీ వాళ్ళు ఎక్కువ తాగుతాడు కాబట్టి ఆదాయం ఎక్కువ వస్తుంది ప్రభుత్వానికి. అంతే తప్ప ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు చేస్తున్నాయో, నేను అనేది వైన్స్ రిటైల్ అనేది పెట్టుకొని పర్మిట్ రూమ్స్ కావచ్చు, పబ్బులు కావచ్చు, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు, ఈ క్లోజ్ చేయమంటున్నాం మేము. ఓపెన్ గా తాగరు. ఎట్లా పబ్లిక్ లో ఇలా పోయి బయట ఎక్కడో కూర్చొని తాగే పరిస్థితి లేవు, రోడ్ల మట్టి తాగే పరిస్థితి లేదు. కాబట్టి ఇంటికి పోయి కొనుక్కొని చక్కగా ఇంటికాడ తాగుతారు, లేకపోతే ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని తాగుతారు, లేకపోతే ఒక రూమ్ కిరాయి తీసుకుంటారు, లేకపోతే ఫామ్ హౌస్ లో కూర్చొని పర్మిషన్ తీసుకొని తాగుతారు. అంతే తప్ప మందు తాగొద్దు, మేము కంట్రోల్ చేయండి, లేకపోతే మీ ఆదాయాన్ని పోగొట్టుకోమని చెప్పలేదు మేము. ప్రజల ప్రాణాలకు విలువ ఇచ్చినప్పుడు ఆ ప్రాణాలకు తగ్గట్టుగా ప్రభుత్వాలు మెదలాలా. 2 అవర్స్ పెంచాల్సిన అవసరం లేదు. ఇలా బార్లకి పబ్బులకు పెంచాల్సిన అవసరం లేదు. దానివల్ల తాగేవాడు ఒక పెగ్గైన తర్వాత ఖచ్చితంగా టైం ఉన్నది కాబట్టి ఇంకో గంట తాగుతా అంటాడు. అలవాటు ఉన్నాడే కదండి. ప్రభుత్వ ఆదాయం కోసం కాకపోతే దేనికోసం పెంచినట్టు టైమింగ్ ప్రేమతోటి పెంచారా? ప్రేమతోటి పెంచలేదు కదా. ఇలా ఏ ప్రభుత్వం చేసినా కూడా నేను తప్పు పట్టట్లేదు ఇక్కడ. కానీ సిస్టమేటిక్ రావాలి అంటే ఒక సిస్టంలో మనం యువతను తయారు చేయాలి అనుకుంటే దాని రూల్స్ ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ మైండ్ సెట్కి ఎట్లయితే బాగుపడతారు, ఎట్లయితే వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అదే 31st పోలీసు వాళ్ళు చేసుకోవద్దా? తాగిన వాళ్ళని ఊదించుకుంటేనే కూర్చోవాలా? వాళ్ళ భార్య పిల్లలు లేరా? వాళ్ళు కూడా ఊదించుకుంటే కూర్చొని ఎప్పుడుదా కూర్చోవాలి? తెల్లారిందాక వాళ్ళ డ్యూటీ అదేనా? అది కాదు కదా. వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు. వీళ్ళు కనుక 60% కంట్రోల్ వస్తున్నప్పుడు 60% ఆఫ్ పీపుల్ దే విల్ సిట్ ఇన్ హౌస్, దే విల్ సిట్ ఇన్ లాడ్జ్ లోనో రూమ్ లోనో ఎక్కడ కూర్చొని తాగుతారు, తింటారు. మీరు బార్లు పబ్బులన్నీ ఓపెన్ చేసేసి మేము అంత ఆదాయం కోసం చేయట్లేదు, ప్రజల కోసం చేస్తున్నామంటే అది కరెక్ట్ కాదండి. జోజిరెడ్డి గారు, పోలీసులు కూడా చేసుకోవద్దా అని అనేదానికి మాత్రం ఖచ్చితంగా పోలీసులు కూడా చేసుకుంటున్నారు. ఎక్కడ అంటే వాళ్ళు వృద్ధాశ్రమాలలో, అనాథాశ్రమాలలో, లేదంటే హాస్పిటల్లో ఖచ్చితంగా చేసుకోమని పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి, కానీ ఈ పరిధి లోపల అంటే హాస్పిటల్స్ కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, లేదంటే అనాథాశ్రమాలలో ఖచ్చితంగా చేసుకోవాలి సెలబ్రేషన్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది అలా కొత్త సంవత్సరం వచ్చిందంటే గుళ్ళకు పోయి గుళ్ళలో ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. క్రిస్టియన్స్ ఉన్నారు, చర్చిలోకి వెళ్తారు. మీకు 1 గంట వరకు 2:30 వరకు చర్చిలోనే ఉంటారు వాళ్ళు. రేపు పొద్దున కూడా మీకు ఏ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోయి చూడండి ఎంతమంది పబ్లిక్ ఉంటారు ఇవాళ నైట్ మొత్తం కూడా. అయ్యప్ప భక్తులు అయ్యప్ప దగ్గర పోయి చేసుకోవట్లేదా? మనం చేసుకోండి, మన ఇష్టరీత్యం అంటది. మీరు అడిగింది ఏంటిది? తాగుబోతుల విషయం మాట్లాడారు. తాగుడు కంట్రోల్ చేయడానికి మళ్ళీ పోలీసులను తీసుకొచ్చేది. పాపం భార్య పిల్లలతో ఎంజాయ్ చేయకుండా హోమ్ గార్డ్ కంచెలు మొదలుకుంటే కమిషనర్, డీజీపీ లెవెల్ వరకు 24 గంటలు వాళ్ళు చేసే బదులు ప్రభుత్వ ఆదాయం కోసమే చేస్తుంది కదా ఇదంతా. ప్రభుత్వ ఆదాయం కోసం చేస్తున్నారు. గంటలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఇలా 10 గంటలకు క్లోజ్ చేసినట్టయితే ఏమయ్యేది? ఓన్లీ వైన్స్ నడిపించినందు వల్ల ఏమయ్యేది? మీకు నష్టం వచ్చేది ఏం కాదు కదా. ప్రభుత్వ ఆదాయం ఎక్కడికి పోదు కదా. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదాయం అయితే దాన్ని మీరు అనవసరంగా టైం పెంచి మీరు తాగండి మీరే చెప్తున్నట్టు, నేను క్లియర్గా చెప్తున్నాను, మీరే చెప్తున్నారు తాగమని. ఎవరు చెప్పట్లే, ప్రభుత్వమే చెప్తుంది మీరు తాగండి అని. 1 గంట దాకా మీరే తాగండి అంటుంది. తాగిన తర్వాత మీరు ఇంటికి పోండి అంటుంది. మీరే కూర్చోబెట్టి వాళ్ళకి మంచి పరుపులేసి బెడ్లేసి కూర్చోబెడుతుంది మీరే, ప్రభుత్వమే. కాదని ఒప్పుకోం మేము. 10 గంటలకు క్లోజ్ చేసేవాళ్ళు 12 గంటల దాకా మీరు టైం ఇచ్చారంటే మీనింగ్ ఏంటండి? రైట్. నరసన్న గారు, 12 గంటల దాకా ఎందుకు పెట్టారు మరి? రోజు పబ్లిక్ తిరిగి కదా, రోజు పబ్లిక్ పనులు లేవా? ఒక్క నిమిషం
జోజిరెడ్డి గారు ఒక్క నిమిషం. నరసాయి గారు. జోజిరెడ్డి గారిని నేనేం తప్పు పడతలేను సార్. నేనేమంటున్నంటే వారి అభిప్రాయం వారు చెప్పిండ్రు. వారు అనుకోకుండా 2 అభిప్రాయాలు కూడా ఆయన చెప్పేసిండు. నేనేం కాదంటలేను, కానీ నేనేమంటున్నంటే జోజిరెడ్డి గారు చెప్పినట్టు మనం 30-31 తారీఖు నాడు బందే చేసినాం అనుకుందాం. జరగబోయేది ఏంటంటే ప్రభుత్వ ఆదాయం గురించి కాదు సార్. ఇది ప్రభుత్వ ఆదాయం ఇప్పుడు 30-31 బంద్ చేస్తారంటే 29 రోజే కొనుక్కుంటారు వాళ్ళు. ప్రభుత్వాన్ని ఆదాయం అదేం కాదు. ఇంకా నువ్వు బంద్ చేస్తానంటే ఇంకో 4 బాటిల్ ఎక్కువనే కొనుక్కుంటారు. 30 ఒక్క నిమిషం అన్న. నేను జోజిరెడ్డి గారిని నేనేం తప్పు పడతలేదు. వారి అనుభవము ప్రజలకు అవసరము, వారు చెప్పేది అందరూ వినాల్సిందే, నేను కాదంటలేను. కానీ నేనేమంటున్నంటే ప్రభుత్వము కేవలము ఇది టైం పెంచి డబ్బులు దండుకోవడానికి మాత్రం కాదనే విషయమే మీ దృష్టికి తెస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు బంద్ చేస్తే మీరు చూడండి, రేపు ఎల్లుండి వైన్స్ బంద్ అని అంటారు కదా ఎన్నికల ముందట. ఆ ముందటి రోజు 10 రోజులకు కావాల్సినంత కొనుక్కుంటున్నారు లైన్లో. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గురించి కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఏదైనా ఇక నీకు పెట్రోల్ బంకులు బంద్ అని తెలిస్తే ఈ రోజు లైన్ కట్టి 1 లీటర్ పోసుకుంటాడు, 2 లీటర్లు పోసుకుంటాడు. కాబట్టి ప్రభుత్వానికి సేల్స్ మీద వచ్చేది ఏం లేదు. రెండో విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్స్ కానీ, పబ్బులు కానీ, క్లబ్బులు కానీ ఇలాంటి టైంలోనే వీళ్ళు ఉపయోగించుకుంటారు, ఆ ఫెసిలిటీ ఉపయోగించుకుంటున్నారు. మేము అడిగేది ఏంటంటే అయ్యా మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో నిబంధనల ప్రకారం మీరు చేసుకోండి. కానీ మీరు తాగిన తర్వాత, మందు సేవించిన తర్వాత పబ్లిక్ ఇబ్బంది కావద్దు, మీకు కూడా ఇబ్బంది కావద్దు. మీరు బైకులు సర్రుమని పోవద్దు, అంటే స్పీడ్ పెంచవద్దు, అడవులుగా నడపొద్దు. తాగిన తర్వాత ఎట్లాగో స్పీడ్ బైక్ పెరుగుతుంది. ఇలాంటి వాటిని కంట్రోల్ చేసి వారిని సేఫ్ గా ఇంటికి తీసుకుపోవడానికి వరకు మాత్రమే ఈ నిబంధనలు. ఒక సంస్థ కూడా పేరేదో ఉన్నది, వాళ్ళు అనౌన్స్ చేసిరు. ఎవరైతే తాగి పడిపోతే వారిని చక్కగా ఇంటికి చేస్తామని, ఫ్రీగా ఇంటికి చేస్తామని కూడా నేను పేపర్లో చూశాను. ఆ సంస్థ పేరేదో ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా, మీరు చేసినా, మేము చేసినా, స్వచ్ఛంద సంస్థలు చేసినా ఎవరైతే మందు సేవించి ఇబ్బంది లేకుండా ఇంటికి పోవాలనేదే మనందరి ప్రధాన కర్తవ్యం. పోలీసుల కర్తవ్యం అదే, ప్రభుత్వ కర్తవ్యం అదే. లాస్ట్కు ఒక ఇల్లు సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన పెద్దలు కానీ, చిన్నలు కానీ ఇంటికి రావాలి. ఆ పనే ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పితే కేవలం ఆదాయం కొరకను, లేకపోతే క్లబ్లకు ఏదో నరసాయి గౌడ్ గారు ఒక్క నిమిషం. నరసాయి గౌడ్ గారు చెప్పండి. యా, ఏదైతే ఇప్పుడు ఈ డిసెంబర్ 31 అనగానే నిజంగా ఊహలలో అది వృద్ధులు కావచ్చు, లేదు అంటే వృద్ధులు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, నిజంగా 18 సంవత్సరాలు దాటినటువంటి యువకులు కావచ్చు, ఈ నేపథ్యంలో కొంత ఉత్సాహం ఉంటుంది. ఈరోజు ఎక్కడ ఉండాలి, ఈరోజు బీర్ ఎక్కడ తాగాలి, ఈరోజు బ్రాండ్ ఎక్కడ తాగాలి, ఈరోజు ఎక్కడికి వెళ్దాం, చికెనా మటనా ఏం చేద్దాం, కేక్ కట్ చేద్దామనే ఒక ఉత్సాహంలో ఉంటారు. ఎందుకంటే ఏదో కష్టపడి ఈ గడిచిన 12 నెలలు 365 రోజులు గడిపాము. రేపు వచ్చేది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి రేపటి నుండి మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మాట్లాడుకున్నట్టు మీరు అన్నట్టే మాట్లాడుకుంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఏం చేసినా కానీ వాళ్ళు ఎక్కడో ఒక్కడ తాగాలి. ఎక్కడో ఒక్కడ అంటే ఇంట్లో మాత్రం అమ్మా నాన్న ఉంటారు, లేదంటే అక్క చెల్లి ఉంటారు. ఇలాంటివి ఈ నేపథ్యంలో నిజంగానే చేస్తే కనుక ఏదైనా కానీ క్రమశిక్షణలో బద్ధంగా పోలీసులు చేసేది 100% కరెక్టు. ఈ నేపథ్యంలోనే ఒక గవర్నమెంట్, ఎందుకంటే ఇటు టైం పెంచేసి 10:30కు 10 గంటలకు క్లోజ్ అవ్వాల్సిన బార్లు, రెస్టారెంట్లు కావచ్చు, లేదు అంటే పబ్బులు కావచ్చు, ఈరోజు 12-1 గంట వరకు ఇచ్చేస్తే వాడు తాగిన తర్వాత ఇప్పుడు డ్రైవర్లు దొరకరు, ఆ బండ్లకు 2 వీలర్లకు వారు తీసుకుపోయే నాదు లేడు, అందులో చాలామంది ఉండలేరు. ఈ నేపథ్యంలో కొంత వాళ్ళకు వెసులుబాటు, లేదంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చే ఆస్కారం ఏమైనా ఉంటే బాగుంటుందని కొంతమంది ప్రజల వాదన. ఈరోజు నేను ఒక ఒక లేడీ అక్కడ ఉంటే ఏమో బాగున్నారా అని అడిగి పలకరించి వస్తున్న నేపథ్యంలోనే ఏం బాగుంటాం సార్, ఇంకా మా ఆయన ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి రాగానే పోలీసు వాళ్ళు అక్కడ పట్టుకున్నారట, తాగమనేది వాళ్ళే, పట్టుకునేది వాళ్ళే అన్నట్టు. అది కరెక్ట్ కాదు కదమ్మా, తాగి బండి డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. నీ పుస్తకాలు బాగున్నాయి కాబట్టి బతికిపోయినావు, కానీ లేదంటే ఏదైనా జరిగితే ఎలా ఉంటుంది అని అంటే లేదు సార్ ఇదంతా కూడా అంటే ఎంత మంచి చెప్పినా కానీ చెడుకే పోతుంది. ఇలాంటి పరిణామాలు ఎందుకు వస్తున్నాయి? అయితే మీరు చెప్పినటువంటి ఉదాహరణ అందరికీ కూడా చేరవేయాలి. ఎందుకంటే వాస్తవాలు ఇవే. ఒక ఇల్లాలు, బయటికి వెళ్ళినటువంటి భర్త,
మందు సేవించి క్షేమంగా ఇంటికి రావాలని అంటే సేవించాలని కోరుకోవట్లేదు. సేవించిన వాడు కూడా ఇంటికి అయితే రావాలి కదా. రాకుండా పట్టుబడితే ఈ మధ్యన ఏమవుతుంది తెలుసా అండి, పట్టుబడితే ఒట్టి వదిలిపెట్టట్లే. పెళ్ళైన వాళ్ళని వాళ్ళ భార్య పిల్లల్ని పిలిచి ఎదురుగా కూర్చుని పెట్టి క్వశ్చన్, ఎక్కువ తక్కువ మాట్లాడితే రాళ్ళు మోపిస్తారు, గడ్డి బిక్కిపిస్తారు, ఇంకెక్కువ మాట్లాడితే తీసుకుపోయి లోపలేస్తున్నారు. అంటే ఈ భయానికి 95% ఈ తాగు ఈ విచ్చలవిడితనం అనేది తగ్గింది. ఇప్పుడు మీరు ఇవాళ 31 డిసెంబర్ కదండి, రేపు పొద్దుగాల మనం పేపర్లో చూస్తాం ఎన్ని కేసులు అయినాయి అనేది. చాలా 1%, 0.5% కూడా కేసులు ఇవ్వట్లే. అంటే భయంతో, భక్తితోటి, నిబంధనలకు అనుకూలంగా చాలా మంది మెదులుకుంటా ఉన్నారు. ఎవరో కొంతమంది యువకులు ఉంటారు, జోష్లో ఉంటారు. ఇప్పుడు మనం అంతా వయసు దాటి వచ్చిన వాళ్ళం, అంతా 60sకి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం అందరం చూసిన. ఇప్పుడు జోజిరెడ్డి గారి వాళ్ళ అనుభవంలో ఎన్నో 31 డిసెంబర్లో చూసి ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రతి 31 డిసెంబర్ నాడు కూడా అంతో ఎంతో క్రైమ్ జరుగుతుంది. కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ అవి కానీ. అంటే వాటిని తగ్గించాలి, కుటుంబాలను బాగు చేయాలి, వాళ్ళను క్షేమంగా ఇంటికి చేర్చాలన్న ఏకైక ఉద్దేశంతో. కాబట్టి ఇది ఎవరున్నా నేను అంటున్నా, జోజిరెడ్డి గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెడితే ఆయన హయాంలో 31 డిసెంబర్ వస్తే వారు బంద్ చేస్తారేమో మనం అడుగుదాం లైవ్లా. ఎందుకంటే కాదు, కుదరదు అది. ఎందుకంటే అది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ నడిపించుకుంటూ దాంట్లో తప్పులను సరి చేసుకుంటూ పోవాల్సిందే తప్ప బంద్ పెట్టడానికి జోజిరెడ్డి గారు కూడా కుదరదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి బంద్ చేయలేదు కదా. ఎందుకంటే వ్యవస్థ నడవాలి. వ్యవస్థ నడవకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు దాని మీద పనిచేసే వాళ్ళు, దాని మీద ఆధారపడి పనిచేసే వాళ్ళ జీవన విధానం కూడా దెబ్బతింటది కదా. ఇవన్నీ కూడా ప్రతి అంశం కూడా వాళ్ళు పోరాట యోధులుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఎర్ర జెండా వేసుకొని వచ్చారు కదా. వారు పోరాటం చేసి ఉంటారు. అంతా చిన్న సన్నకారు రైతుల మీద పోరాటం చేసి ఉంటారు, కర్షక కార్మికుల మీద. కాబట్టి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసినటువంటి వ్యక్తులు వారు. కాబట్టి నేనేమంటున్నానంటే అందరినీ కూడా వాళ్ళను సేఫ్గా ఈ 31 డిసెంబర్ జరుపుకొని ఇంటికి చేర్చే విధంగానే మనం మాట్లాడుకుంటున్నాం తప్పితే ఎవరి మీదనో కోపంతో ఎవడన్నా బయటికి వస్తే లోపలేస్తా ఏ పోలీస్ అధికారి కానీ ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా చూడరు. మీరే చెప్పిన ఉదాహరణ, ఆ ఇళ్ళల్లో ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఆమెకు చుట్టుపక్కల ఇళ్ళు ఏమంటారు, అవునమ్మా మీ ఆయనే తాగి దొరికిండట కదా, నేను కూడా తీసుకపోయినట్ట కదా. అంటే ఇంకొకసారి తాగుతాడా? ఇంకోసారి తాగే అవకాశమే లేదు. జీవితంలో మళ్ళీ ఒకసారి ముట్టుకోడు. కాబట్టి ఈ భయం అనేది ఉండాలి. భయం లేకపోతే విచ్చలవిడితనం వచ్చేస్తుంది కదా. యువకులు ఒక్కరు కూడా వినరు మాట. ఇప్పుడు మీరు నిబంధనలు తీసేయండి, ఒక గంట సేపు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎన్ని కొట్లాటలు జరుగుతాయి, ఎంత మిస్బిహేవ్ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము చేసే ప్రతి చర్య సామాన్య మానవులు, అంటే మానవుల కొరకు మాత్రమే, వాళ్ళ సేఫ్టీ కొరకు మాత్రమే, వాళ్ళను సంక్షేమంతో క్షేమంగా ఉంచాలనుకునే చేస్తారు తప్పితే వీళ్ళ మీద అనవసరమైన ఆంక్షలు పెట్టి వీళ్ళ జేబులకు చిల్లు పెట్టాలనేది ఏం లేదు. రెండో కీలకమైన విషయం ఏంటంటే 2014 కంటే ముందట ఈ స్టేట్ ఎక్సైజ్ శాఖకు 11,000 కోట్ల రూపాయలు సంవత్సర ఆదాయం వస్తుండే. కేసీఆర్ దిగిపోయే వరకు 35 నుంచి 40,000 కోట్ల ఆదాయం ఈ శాఖకు వచ్చింది. అంటే మనకి ఏమర్థమవుతుందంటే తాగేవారు పెరిగిండ్రు అనేది మనకు అర్థమవుతా ఉంది. మనం వీళ్ళని తగ్గించలేము. కాకపోతే 2 రోజులు తాగేటోడు 1 రోజు తాగొచ్చు, అది మన తక్కువ ఎక్కువ కావచ్చు, కానీ పెరుగుతూనే ఉన్నది తప్పితే. ఎందుకంటే అది దాదాపుగా ప్రతి ఏ కార్యక్రమం అన్నా తీసుకోండి, పెళ్లి కానీ, చావు కానీ, ఇంకే కార్యక్రమం కూడా కానీ, ఇది అయిపోయిందంటే మిగతాది అది ఉండాల్సిందే అనే కాడికి వచ్చింది. కాబట్టి ఇలా 11,000 కోట్ల నుంచి 35-40,000 కోట్లకు అది పెరిగిందంటే, అంటే తెలంగాణలో ప్రజల సాంప్రదాయబద్ధంగా కానీ, లేకపోతే అకేషనల్గా కానీ, లేకపోతే పండుగ పబ్బాలకు కానీ, ఇలాంటి తేదీలకు కానీ వీళ్ళు మామూలుగా యూజ్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఎవరు తాగకపోతే ఇంతకన్నా ఎట్లా పెరుగుతుంది? కాబట్టి పెరుగుతుంది కాబట్టి క్రైమ్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే క్రైమ్ రేట్ ఎక్కడ పెరుగుతుంది? రోడ్ల మీద బైకులు నడిపితే, కార్లు నడిపితే ఇవి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా నిబంధనల ప్రకారం ఊదమని చెప్తారు. ఎవరన్నా తాగి దొరికితే వాళ్ళకు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇది కేవలం ప్రజా సంక్షేమం కొరకు మాత్రమే తప్ప ప్రభుత్వ ఆదాయం కొరకు కాదు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్. మొత్తం మీద ఏదైనా కానీ ఎవరు తాగినా ఒకవేళ పొరపాటున కూడా బండి మీద పోరాదు. అదే విధంగా చేస్తే కనుక బండి అక్కడే వేసి ఏదో ర్యాపిడోను ఆటోలోని పోవాలని కూడా స్వతంత్రం కోరుతుంది. ఇక మొత్తం మీద కృష్ణయ్య గారు చెప్పారు కదా. ఇప్పుడు జోజిరెడ్డి గారు
ఆ గౌడ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మనం కూడా చెప్పేది అంతే. ఎందుకంటే గవర్నమెంట్ ఒకవేళ ఈ వాళ్ళు చెప్పినట్టుగా గౌడ్ గారు చెప్పినట్టుగా ఒకవేళ ఒక 1 గంటకో 2 గంటకో 10 గంటకే పెట్టారనుకోండి, వాళ్ళు ఏ బ్లాక్ లోనో లేకపోతే అడ్వాన్స్ గానో కొనుక్కొని తాగుతారు తాగేవాళ్ళు. వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఖచ్చితంగా మేము కొద్దిగా ఎంజాయ్ చేసుకోవాలా, మేము మా లైఫ్ ను ఈ రోజు కొద్దిగా ఎక్కువగా ముందు కంటే కొద్దిగా ఎక్కువగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో విధంగా తాగుతారు. తాగేదానికి ఎవరు ఉద్దేశం చెప్పడం లేదు. గవర్నమెంట్ కి ఆదాయం వచ్చినా బార్లు ఈ షాపులు ఉండేది తాగేదానికే. అయితే తాగిన వాళ్ళు పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి, గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి తన ప్రాణం మీద ఇదుండి ప్రాణాన్ని కాపాడుకోవాలని భయభక్తులుండి, తల్లిదండ్రులు మనకి ఇంట్లో అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు ఉన్నారు, మన ఒక్కరే కాదు ఉండేది. తాగి మన ఇష్టంగా రోడ్లో ఎగరడం, రోడ్ల మీద తిరగడం, బైక్ల మీద సౌండ్ పెంచేసి ఒకరికొకరు డాష్ కొట్టుకొని ఇబ్బంది ప్రాణాలు పోగొట్టుకోకుండా, వెహికల్ 2 వీలర్లో పోయినా 4 వీలర్లో పోయినా బస్సులో పోయినా లారీలో పోయినా మీరు తాగి డ్రైవ్ చేయొద్దండి. అది చాలా ప్రమాదము. అది మీకే కాదు మీ కుటుంబ ప్రమాదము. అదే విధంగా గవర్నమెంట్ కూడా మీ గురించి కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి తాగే పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే, నో డౌట్. బట్ పోలీసు వాళ్ళ యొక్క విధి కర్తవ్యం, వాళ్ళు ప్రజల మాన ధన ప్రాణాన్ని కాపాడే మొట్టమొదట విధి. కాబట్టి వాళ్ళు ఆ విషయంలో వాళ్ళకి ఏవైతే ఇన్స్ట్రక్షన్ ఉన్నాయో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ లెవెల్లో అయితే కానీ, డిస్టిక్ లెవెల్లో అయితేనే కానీ, కమిషనరేట్ లెవెల్లో అయితే కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసి, ఏమాత్రం అయితే చిన్న చిన్న నేరాలు జరుగుతాయి, ఒకవేళ పెద్ద నేరాలు కూడా జరుగుతాయి. కానీ పోలీసు వాళ్ళ యొక్క నిబంధనలు, వాళ్ళ యొక్క కఠినమైన చర్యలను దృష్టిలో పెట్టుకొని కొంతవరకు తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే ఎవరు కూడా తాగి ఎంజాయ్ చేయాలా, ఇంటికి పోవాలా అని అనుకుంటారే కానీ పోలీసు వాళ్ళకు దొరికి ఫైన్లు కట్టి జైలుకి పోవాలని అనుకోరు. ఎవరు అతిగా ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళకి ఇదే స్వాధీనం లేకుండా తాగేస్తే వాడు ఏం చేస్తాడో అతనికే తెలియదు. కాబట్టి అటు పోలీసులు దొరుకుతారు. వాళ్ళ మీద కేసులు పెట్టక కూడా తప్పదు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే వాళ్ళు మళ్ళీ తాగుతారు. కాబట్టి కేసులకు అయితే తప్పగా పెడతారు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తా ఉంది, పోలీసు వాళ్ళ పని పోలీసు చేస్తున్నారు. తాగినోడు పని వాడైతే వాడి ప్రాణాల మీద, వాడి కుటుంబం మీద కొంత పూర్తిగా దృష్టి ఉంచి ఇంటికి సౌకర్యంగా, ఇంటికి ఎలాంటి వాళ్ళు ప్రాణానికి ఇబ్బంది కలగకుండా, కనీసం ఒకవేళ ప్రాణం పోతే దెబ్బలు కూడా తగులుతాయి. దాంతో ఇంకా ఈ ప్రీతమైన బాధ. కాబట్టి అలాంటి జరగకుండా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా 2-3 రోజుల నుంచి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. సిపి గారు కానీ, ఎస్పీలు కానీ చేస్తూనే ఉన్నారు. అది ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న మన మీడియా యొక్క హెచ్చరికలో ప్రతి ఒక్క చిన్న విలేజ్ లో కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి చదువుకున్నోడు కొంచెం జ్ఞానంగా, చదువుకున్నోడే ఎక్కువ రోడ్ల మీద తాగి తందాలు అనేది ఎక్కువగా, వీళ్ళకు కొంచెం జ్ఞానంగా పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారే, మనం తాగినాము, న్యూ ఇయర్ జరుపుకోవాలా, ఖచ్చితంగా జరుపుకోండి. కానీ మీరు జరుపుకునేది ఏదో లిమిటెడ్ గా తాగి కేక్ కట్ చేసుకొని ప్రతి ఒక్కరి న్యూ ఇయర్స్ విషెస్ తెలుపుకొని సౌకర్యవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణహాని జరగకుండా, ఎలాంటి ఇంజరీస్ జరగకుండా ఇంటికి చేరి మీతో పాటు మీ తల్లిదండ్రులు, మీ భార్య బిడ్డల్లో, మీ తోటితో జీవించే వారికి కూడా సంతోషాన్ని కలిగించండి. మీరు తాగి సంతోషిస్తే వాళ్ళు తాకుండా ఇంట్లో మీ కొరకు ఎదురు చూస్తుంటారు. వాళ్ళను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మీరు తాగి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి పోయి తల్లిదండ్రులకు కనపడి, అక్క చెల్లెలకు కనపడి, అన్నదమ్ములకు కనపడి మేము న్యూ ఇయర్ చేసుకున్నాము, ఇంటికి వచ్చేస్తాము, ఎలాంటి ఇబ్బంది లేదని ఖచ్చితంగా అలాంటి హోప్ కూడా తల్లిదండ్రులకు ఉండాలి. మావాడు తాగుతాడు ఇంటికి వచ్చేస్తాడు అనే వాళ్ళకు కూడా ఆ హోప్ కలిగించే విధంగా మీరు వాళ్ళకు భరోసా ఇచ్చి తాగండి, ఎంజాయ్ చేయండి. ఇదేం న్యూ ఇయర్స్ అంటే ఇదే మనకి తెలుగు న్యూ ఇయర్స్ కాదు, ఆంగ్ల న్యూ ఇయర్. మనకు తెలుగు న్యూ ఇయర్స్ ఉగాది వస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు మెయింటైన్ చేస్తారని నా పర్సనల్ ఒపీనియన్. కూడా ఎవరు కూడా
ఈ న్యూ ఇయర్స్ అని మీరు మీ యొక్క హృదయంలో ఉందో Right, ఆ right. న్యూ ఇయర్స్ ను Right. న్యూ ఇయర్స్ గానే జరుపుకోండి. రైట్ కృష్ణయ్య గారు, తాగి ఇబ్బంది కలిగించింది ప్రాణాలు. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి కృష్ణయ్య గారికి, నరసయ్య గౌడ్ గారికి, అదేవిధంగా జోజి రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటేనే December 31 కాదండి, సంతోషంగా ఉండే ప్రతిరోజు వారికి న్యూ ఇయర్ వేడుకలాగే ఉండాలని, 2025కు స్వస్తి పలికి 26కు స్వాగతం పలుకుతున్న రోజు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉండాలని, అదేవిధంగా ఈ న్యూ ఇయర్లో ఎవరికి ఎలాంటి అపకారం జరగకుండా సంతోషంగా చూసుకునే బాధ్యత మీపైనే ఉందంటూ కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. అదేవిధంగా మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వతంత్ర టీవీ తెలుపుతుంది. అందరూ బాగుండాలని ఆకాంక్షిస్తుంది స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనలో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.